ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి పూజమ్మా? లోపల మీరేమైనా పాటలు పాడుతున్నారా? మాది పాట పాడడం కాదమ్మా, మీది అత్తయ్యల వల్ల మాది పడరాని పాటలు పడుతుంది. మేమేం చేసాం? ఈ ఫోను ఎవరిది? ఇది మా పెద్దత్త. ఇది ఈ ఫోన్లో వీడియో ఆన్ చేసి నా రూమ్లో పెట్టింది. నా ఫేసు చూడకూడదు, అది మా ఆచారం అని చెప్పినా సరే వీళ్ళు వినడం లేదు. ఇలా నా వెంట పడి సతాయిస్తున్నారు. షాపింగ్ మాల్లో ట్రయల్ రూమ్లో కెమెరాలు పెట్టినట్టు వీళ్ళు మాకి రూమ్లో ఫోన్ కెమెరా ఆన్ చేసి పెట్టినాయి. ఇక మాకి ప్రైవసీ ఏముంటుంది? ఏంటత్తయ్య ఇది? అది కాదు పూజ, అది ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరా? బెడ్రూమ్ లో వీడియోలు తీస్తారా? అసలు మిమ్మల్ని క్షమించకూడదు. మీరు క్రమశిక్షణతో ఉండాలంటే పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. పనిష్మెంటా? ఏంటది? చెంప దెబ్బలు కొట్టుకోండి. అలా మెల్లిగా కొట్టుకుంటే ఆంటీతో కొట్టిస్తాను. ఆవిడతో ఎందుకు కొట్టించడం? ఏ మా కొట్టుకోవడం రాదా? ఇప్పుడు చూడు. చాలు, ఏదో అత్తయ్యలండి చిన్న శిక్షతో వదిలిపెట్టా. మళ్ళీ గానీ ఆవిడ ఫేస్ చూడాలని ట్రై చేస్తే గరుడ పురాణం తీస్తా. ఇక మీదట నాకి ఫేస్ చూడ్డానికి ట్రై చేయకండి. అక్క, దవడ వాచిపోయింది. వాస్తే వాసే కానీ ఫోన్ చేతికొచ్చింది కదా, ఇందులో రికార్డ్ అయి ఉంటుంది. అబ్బా, ఇదేంటక్క మొహం గుర్తుపట్టకుండా దెయ్యంలా ఉంది? దెయ్యంలో ఉండటం కాదే, ఇది కావాలనే ఫేస్ కవర్ చేసుకుంది. ఇలా మారువేషం వేసి తన ఫేస్ కనపడకుండా జాగ్రత్త పడుతుంది అంటే అది ఖచ్చితంగా భవానీ అక్క. అవునే, ఇది ఖచ్చితంగా భవానీనే. ఇంకా లేట్ చేయకుండా దీని పంచాయతీ ఏంటో తేల్చేయాలి. ఇదిగోండి మేడం, మీరెంతో కష్టపడి కలెక్ట్ చేసిన డొనేషన్ డబ్బులు ₹1,00,00,000. కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఇందులో ₹1 తగ్గినా నాదే రెస్పాన్సిబిలిటీ. అలా మాట్లాడకు క్రాంతి. నువ్వుండగా ఈ డబ్బులు ఎక్కడికి పోవని నాకు తెలుసు. దాని మీద అంత నమ్మకం ఉన్నవాళ్ళు ఇందాకెందుకు అలా మాట్లాడారు? జరిగింది చెప్తే ఒక్కళ్ళైనా విన్నారా? పోయిన డబ్బులు మీరే కట్టాలన్నారు, క్రాంతి మీద కేసు పెడతామన్నారు. డబ్బులు పోయాయన్న బాధతో పొరపాటున అలా మాట్లాడేమమ్మా, మమ్మల్ని క్షమించండి. వద్దమ్మా, మీరు అనవద్దు. తిరిగి డబ్బులు రాగానే క్షమాపణ అడగవద్దు. అయినా తప్పు మీది కాదులే. ఈ క్లబ్ నడుపుకోవడానికి చోటు లేదంటే ఇంటికి తీసుకొచ్చి పెట్టింది చూసారు, ఈ పూజది తప్పు.
మేం వద్దని చెప్తున్నా ఈ డబ్బు ఇంట్లో పెట్టడానికి ఒప్పుకుంది చూసారు, ఈ క్రాంతిది తప్పు. ఈ డబ్బు ఈ ఇంట్లో ఉండబట్టే కదా ఎవడో అనామకుడొచ్చి మా మీద చేయి చేసుకోబోయాడు. ఇక మీద మీరు వద్దు, మీ డబ్బు వద్దు. దయచేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోండి. బావా అవును, మనుషులు ఎలాంటి వాళ్ళో తెలిసి కూడా ఎలా పడితే అలా మాట్లాడే వాళ్ళతో మనకు ఫ్రెండ్షిప్ వద్దు. ఏమండి, వాళ్ళు నన్ను కావాలని ఏమనలేదు. నేనేంటో వాళ్ళకి తెలియక వాళ్ళు కష్టపడి పోగు చేసుకున్న డబ్బు పోయేసరికి ఆ బాధలో ఎవరైనా అలాగే రియాక్ట్ అవుతారు. ఆ ప్లేస్ లో మీరున్నా అలాగే రియాక్ట్ అవుతారు. చాలేవే, ఇంత చేసినా వాళ్ళని వెనకేసుకొస్తున్నావు. ఉండటానికి చోట్లేదు, స్థలం కొనటానికి డబ్బు లేదు అన్నారు కదా, ఇప్పుడు డబ్బుంది కదా. అయినా ఆ మినిస్టర్ ఎవరో బిల్డింగ్ కట్టుకోవడానికి స్థలం ఇస్తానన్నారు కదా, అక్కడికి పోయి ఈ డబ్బుతో కట్టుకోండి బిల్డింగ్. అక్కడే ఉండి అందరూ ఊరేగండి, ఇక్కడ మాత్రం వద్దు. సరే అమ్మా, ఖచ్చితంగా మంచి చోటు చూసుకునే మేం వెళ్ళిపోతాం. వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ సారీ క్రాంతి. పూజ తేజాలు సొంత అక్క చెల్లెళ్ళని తెలియకుండా చేశారు. ఇప్పుడు చీటీ మీద మ్యాటర్ మొత్తం రాసి తేజ చూసేలా చేస్తాను. తేజ, నువ్వు పూజ సొంత అక్క చెల్లెళ్ళు, ఒకే తల్లి బిడ్డలు. ఏంటి ఇదేదో రాస్తోంది? అదేంటి అది క్రాంతి బైక్ లో పెడుతోంది? వస్తున్నా. అమ్మో, క్రాంతి వచ్చేస్తుంది. ఈ విషయం వెంటనే అక్కకి చెప్పాలి. అవునక్క, వాడు ఇంకా మన ఇంట్లోనే అక్క అక్క, ఏంటే ఏమైంది? ఆ ముసుగుది క్రాంతి బండి దగ్గర ఏదో పేపర్లో రాసి ఆ పేపర్ బండిలో పెట్టిందక్క. ఏం పేపరు? ఒకవేళ అద్దం మీద రాసిన మ్యాటరే పేపర్లో రాసి ఆ బండిలో పెట్టిందేమో అక్క. పదండి వెళ్ళి చూద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.